ఈ అమ్మాయికి ఏం న్యాయం చేసావు చెప్పాలి. పెళ్లి కాని అమ్మాయిని ఎందుకు శారీరకంగా వాడుకొని ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసావు చెప్పాలి. లేదు ఇది తప్పు అయితే ఇది తప్పు అని చెప్పేసి ఖండించాలి. మహేష్ గాడ్స్ చేసే తప్ప చెప్పే తప్పను, లేదంటే ఈ అమ్మాయి చెప్పే తప్పను, ఇంకా ఏదైనా నీ స్టైల్లో నువ్వు రెస్పాండ్ కావాలి. ఫిర్బి వెనకంగా ఉండే ఈ మేధావులు అని చెప్పడే కొందరు సన్నాసుల పేర్లు నేను ప్రస్తావిస్తాను. ఒకటి ఈయన పేరేం పేరా ప్రజెంట్ తిరుగుతా ఉన్నారు కదా, పేర్లు కూడా నాకు టైం గుర్తురావట్లేదు. పాశం యాదగిరి గారు, పృథ్వీరాజ్ గారు, తర్వాత నిన్న మన చూసుకుంటే మన అద్దంకి దయాకర్ గారు, ధర్మపురి అరవింద్ గారు, ఇంకా మిగతా ఎవరైతే రెగ్యులర్గా టచ్లో ఉండి ఇంటర్వ్యూలు చేస్తారో మనోడిని ప్రశ్నించరు మీరు. ఎందుకంటే మీరు నాయకులు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెగ్యులర్గా నిన్న నుంచి మాట్లాడుతురు, ఎగురుతురు కదా, చాలా సంతోషం. ఎవరైనా మహిళే, తనేమో గొప్ప కాదు, వేరే వాళ్ళని తక్కువ కాదు. మంచిగా టెన్షన్గా 2-3 లక్షల జీతం సంపాదించుకుంటా ప్రశాంతంగా తల్లిదండ్రులు మంచిగా చూసుకొని ప్రశాంతంగా బతుకుతున్న అమ్మాయిని మల్కాజ్గిరిలో ఓ మూలకు ఓ చిన్న ఇంట్లో బతికే ఒక బ్రోకర్ అమ్మాయి లైఫ్లోకి ఎంటర్ అయ్యి అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయిని వాడుకొని ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ ఎంగిల్ మెతుకులు తినుకుంటే నెంబర్ 1 చాలని తెలంగాణలో ఎట సంపాదించిన మనం అడగం. కానీ అమ్మాయి పరిచయం అయినప్పుడు ఉన్న ఆస్తి ఏంది, ఇప్పుడు ఉన్న ఆస్తి ఏంది, అమ్మాయి చెప్తాను నాకు విషయాలన్నీ. సో మరి వెనకంగా ఉన్న వాళ్ళందరికీ తెలిసి కూడా ఎందుకు రఘుకు సపోర్ట్ చేస్తారంటే జస్ట్ తెలంగాణలో కొందరు మేధావులు అని చెప్పుకుంటారు వ్యూవర్షిప్కు బానిసలు అయిపోయారు. అంటే ఒక ఆడబిడ్డ పక్కన నిలబడి ఆ బిడ్డకు న్యాయం చేయాలనే ధైర్యం కూడా లేదనమాట. సో అందుకే మహేష్ గాడ్సే భరోసా ఇస్తా ఉండు, ఎట్టి పరిస్థితుల్లో భారతదేశ